ప్రజల ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం, అది 143వ కీర్తన 8వ లేఖనం. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము. ప్రభువుల వారు ఈ దినమున మనందరితో కూడా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ప్రభువునందు మనం నమ్మిక ఉంచి ఉన్నలా ఆయన యొక్క కృపా వార్తను ప్రతి దినము మనము వినగలిగిన మనము మరి ఆయన యందు ఎంత నమ్మకం ఉంచి ఉన్నామో ఒక్కసారి మనందరం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు యందు నమ్మకమైన విశ్వాసము కలిగిన వారిగా మనం ఉన్నట్లయితే అనుదినము కూడా ఆయన కృపా వార్తను మనం విజుకోకుండా మరి దీన మనస్సుతో ఆయన యొక్క కృపా వార్త అయినటువంటి వాగ్దానమును మనము వినగలం. అట్టి వినగలిగిన మనసు దేవుడు మనకు దయచేయాలని, అట్టి కృపతో మనం నింపబడాలని, మరి అట్టి యొక్క సన్నిధిని మనకు తోడుగా ఉంచాలని మనమందరం కూడా అనుకున్నట్లయితే అందరూ తలల వంచి ప్రభువునందు ప్రార్థనలో ఏకీభించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ ఉన్నాను. మహాగణుడ, సర్వోన్నతమైన స్థలములలో నివసించుచున్న నా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి, మీ యొక్క పాదములకు ఎనలేని కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు మీరిచ్చిన ఆయుష్ కాలమును బట్టి చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఇదిగో మీ యందు మేము నమ్మిక ఉంచి ఉన్నాము. అలాగే విశ్వాసం ఉంచినటువంటి ప్రతి బిడ్డలు కూడా, విశ్వాసులందరూ కూడా మీ యొక్క మాటల యందు, మీ వాగ్దానం యందు నమ్మిక ఉంచి ఉన్నారు. అట్టి వారందరికీ కూడా అనుదినము ఉదయమున మీ యొక్క కృపా వార్తను వాగ్దానముగా వినుటకు కావలసిన కృపా సహాయమును వారికి దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో నన్ను నేనుగా మీ పాదధూళిగా తగ్గించుకొని వీక్షించుచున్న విశ్వాసులందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.